నటికుమార్ గారు నమస్తే సార్. నమస్తే నమస్తే అండి. సార్. మనకి నటికుమార్ గారు మహాసేన రాజేష్. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి మహాసేన రాజేష్ టీడీపీకి అనుకూలంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంత బాగా ఉపయోగపడ్డాడన్నది మనందరం చూసాం. అలాగే ఆహా! మహాసేన రాజేష్ గారు చేసిన పనికి గుర్తింపుగా చంద్రబాబు గారు కూడా గన్నవరంలో ఆయనకి రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీలో సీట్ అనౌన్స్ చేశారు. అక్కడ దాకా బానే ఉంది సార్. అంటే జనాలందరూ కూడా అనుకున్నారు. అంటే బాగా కష్టపడిన వాళ్ళకి చంద్రబాబు గారు బాగా గుర్తింపిచ్చారని అని. సో, ఇదంతా ఒక డైమెన్షన్ సార్. ఇంకో డైమెన్షన్స్ నుంచి చూస్తే గన్నవరంలో జనసేన నాయకులు గాని, తెలుగుదేశం నాయకులు గాని ఎప్పటినుంచో పార్టీని నిర్మించుకుంటా, పార్టీని బలోపేతం చేసుకుంటా, పార్టీ కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నారాళ్ళు. సో, వాళ్ళందరూ ఏంటంటే దీంతో డిసప్పాయింట్ అయ్యారన్నమాట. అంటే ఇన్నాళ్ళు పార్టీకి మేము కష్టపడ్డాం గదా! మేమున్నాం గదా! మమ్మల్ని కాదని బయట నుంచి ఎవరినో తీసుకొచ్చి పెట్టారే అనే భావన ఆళ్ళకి కలిగిందన్నమాట. మామూలుగా మహాసేన రాజేష్‌కి ఇవ్వటానికి చాలా మంది బయట నుంచి అందరూ గూడా సంతృప్తి వ్యక్తం చేశారు. కానీ లోకల్‌గా ఉన్న పొలిటీషియన్స్, లోకల్‌గా ఉన్న లీడర్స్ మాత్రం దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. అంటే ఎలా చూస్తారు సార్? ఎందుకంటే ఇదే పరిస్థితి మనకు చాలా చోట్ల ఎదురవుతుందన్నమాట. దాన్ని కరెక్ట్ ఇప్పుడు అంటారా? తప్పంటారా? హ్మ్. లేదు సార్. కరెక్ట్ కాదండి. మహాసేన రాజేష్ గారు నేను కూడా అప్రిషియేట్ చేస్తాను. చాలా వర్కర్ చాలా బాగా చేశాడు. టీడీపీకి వెరీ సపోర్టెడ్ ఈజ్ ఆంధ్రప్రదేశ్. బాగా చేశాడు. బాగా కష్టపడ్డాడు. అలాంటి వ్యక్తిని మనం గుర్తించడానికి ఒక జిల్లాకో ఒక దానికో పరిమితం చేయకూడదు. అలాంటి వ్యక్తిని రాష్ట్రం అంతా మనం టోటల్ గా టీడీపీ నుంచి ఆయనకున్న ఫోక్స్ పర్సన్ గా వాడుకొని రేపు గవర్నమెంట్ వచ్చాక ఆయనకు మంచి సమీక్ష స్థానం ఇవ్వాలి తప్ప ఇప్పుడు మహాసేన రాజేష్ గారు ఇప్పుడు గన్నవరంలో ఎప్పుడైనా వర్క్ చేశారా? ఎప్పుడైనా కూర్చున్నారా? ఎప్పుడైనా ఫస్ట్ 5 సంవత్సరాల నుంచి టీడీపీ నుంచి కానీ జనసేన నుంచి వర్క్ చేయలేదు కదా! చేయకుండా ఇప్పుడు రాత్రి వచ్చి ఇప్పుడు మహాసేన రాజేష్ గారికి మనం టికెట్ ఇస్తే అక్కడ ఫస్ట్ నుంచి నమ్ముకున్న వాళ్ళు ఎవరు ఉంటారు? జనసేన వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ సడన్ గా షాక్ అవుతారు కదా! ఇలాగే మనం కొన్ని సీట్లు కోల్పోవాల్సి వస్తుంది. కనుక అలాంటప్పుడు మనం అక్కడ లోకల్ వాళ్ళకో వాళ్ళని ఒప్పించి టికెట్ ఇవ్వాలి. అక్కడ ఒప్పించడానికి అవ్వదు. ఎందుకంటే రాజేష్ గారికి టికెట్ ఇవ్వకూడదని కాదు, 100% టికెట్ ఇవ్వాలి. ఆయన గుర్తించినందుకు ధన్యవాదాలు చంద్రబాబు గారికి. కానీ టికెట్ అనేది కాదు. మనం ఇప్పుడున్నది వాళ్ళకి, ఎందుకంటే అక్కడ నాయకులు ఉన్నారు. అక్కడ మన గన్నవరంలో ఉన్న వాళ్ళు మన ఎవరు జనసేనకు ఉన్నారు, లేకపోతే టీడీపీకి ఉన్నారు. వాళ్ళని ఎవరినో చెయ్యాలి కానీ ఇప్పుడు ఇంక్లూడింగ్ మహాసేన రాజేష్ గారు అవ్వచ్చు, శ్రీనివాసరావు గారు అవ్వచ్చు, బాలకోట గారు అవ్వచ్చు, నటికుమార్ అవ్వచ్చు, సో మెనీ ఇలా పీపుల్స్ రాష్ట్రం అంతా తిరిగిన వాళ్ళు కొంతమంది మీకు ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసిన వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఇంకొకలాగా అవ్వచ్చు, మన ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు, బయట వాళ్ళు అవ్వచ్చు. పార్టీ గెలవటానికి, గెలుపు కోసం మన ఆంధ్రదేశం అంతటా వీళ్ళ కష్టపడాలి, సేవ చేయాలి. రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకి సమస్య స్థానం, వాళ్ళకి ఆల్రెడీ మనకి చాలా పోస్టులు ఉంటాయి. ఎమ్మెల్సీ ఉంటుంది, రాజ్యసభ ఉంటుంది, మన సలహాదారులు ఉంటుంది, ఆల్రెడీ మనకు డెవలపింగ్ పోస్టులు ఉంటాయి, చైర్మన్లు ఉంటాయి, ఎన్నో పోస్టులు ఉంటాయి. దాంట్లో ఏదో ఒకటి మన గవర్నమెంట్ మనకు సమస్య స్థానం కల్పించవచ్చు. కానీ ఇలా మనం ఏంటంటే టికెట్స్ అనేది అలా అడగడము కరెక్ట్ కాదు, మనం ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. అది జనసేన అవ్వచ్చు, టీడీపీ అవ్వచ్చు. అలాగే ఏది కూడా కరెక్ట్ కాదేమో. ఎందుకంటే ఎప్పటి నుంచో నమ్ముకొని ఉంటారు. నమ్ముకొని ఉన్న వాళ్ళు ఎప్పుడైనా ఇప్పుడు ఒకరికి రాకపోతే 1 రాకపోతే 2 రాకపోతే 3 అంటే మా ముగ్గురులో ఎవరికొకరికి వస్తుంది అనుకుంటారు. వాళ్ళు తీసుకొచ్చి సడన్ గా ఆల్ ఆఫ్ ది సడన్ మనం సడన్ గా ఒక వ్యక్తిని తీసుకొస్తే కష్టం. ఎంపీలు వేరు. ఎంపీలు అనేది దేశంలో ఎక్కడైనా ఎంపీలు నిల్చోబెట్టచ్చు. ఎంపీలు ఆల్ ఆఫ్ ది సడన్, ఎందుకంటే ఎంపీలు అనేది ఖర్చు ఎక్కువ. 7 నియోజకవర్గాలు ఉంటాయి కాబట్టి 7 నియోజకవర్గాలకి ఫైనాన్షియల్ గా ఖర్చు కావాలి కాబట్టి, వాళ్ళకు కూడా ఎమ్మెల్యేలకు ఖర్చులకు ఇవ్వాలి కాబట్టి, మనకి ఎంపీ అనేది ఒక పెద్ద వ్యక్తిని, మంచి వ్యక్తిని ఎక్కడి నుంచి తీసుకొచ్చినా ఎంపీని పెట్టచ్చు. కానీ ఎమ్మెల్యే అనేది ఎప్పుడు కూడా లోకల్ గా మనం పెట్టాలి, లోకల్ బాడీలో పెట్టాలి. అది మహాసేన రాజేష్ గారికి టికెట్ ఇవ్వడంలో ఎవరికి తప్పులేదు. కానీ ఏంటంటే అక్కడ అది ఇవ్వడం వల్ల అక్కడ లోకల్ వాళ్ళకి హర్ట్ అయ్యారు కదా! అలా కరెక్ట్ కాదు. ఇప్పుడు మహాసేన రాజేష్ గారిని మనం వాడుకోవాలి. ఆంధ్రప్రదేశ్ అంతా వాడి ఆయనకు రేపు గవర్నమెంట్ వచ్చాక మంచి స్థానం ఇవ్వండి, మంచి స్థానంలో పెట్టండి. శ్రీనివాసరావు గారికి కూడా టికెట్ ఇవ్వడం, తిరువూరు టికెట్ ఇచ్చారు, అది కూడా కరెక్ట్ కాదేమో. అలాగే మన బాలకోట గారు అడుగుతున్నారు, అడగడం కరెక్ట్ కాదేమో. ఎందుకంటే నాకు ఆశ ఉంటుంది, టికెట్ కావాలని అందరికి ఆశ ఉంటుంది. కానీ టికెట్లు కాదండి ఇక్కడ. లోకల్ పాలిటిక్స్ మనం ఒక్క టికెట్ కాదు, ఒక ఓటు కూడా పోకుండా ప్రతి సీటు గెలవాలి. ప్రతి సీటు మనం వైసీపీని ఓడించి గెలవాలి. అది మనం గుర్తుపెట్టుకోవాలి తప్ప, మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఈ విధంగా మనం చేజారు చేసుకుంటూ ఒక్క టికెటైనా పోయింది అనుకోండి, మనకి ఇబ్బందికరంగా వస్తుంది. కాబట్టి ప్రతి టికెట్ ఈజ్ వాల్యుబుల్, ప్రతి సీటు ఈజ్ వాల్యుబుల్, ప్రతి ఓటు ఈజ్ వాల్యుబుల్. అది డెఫినెట్‌గా. అంటే మీరు అన్నదాంతో నేను కంప్లీట్‌గా ఏకీభవిస్తాను సార్. కాకపోతే ఏంటంటే ఈ కొత్త తరం, ఈ నవతరం నాయకులు ఇప్పుడు మీరందరూ అంటే చాలా రోజుల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. చాలా రాజకీయాలు చూసారు. కానీ ఇప్పుడు కొత్తగా గత 5 సంవత్సరాల నుంచన్నా, గత 6 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్న వాళ్ళందరూ ఏంటంటే,
ఇన్నాళ్ళు మేమే టీవీలో కనబడుతున్నాం కదా, ఇన్నాళ్ళు మేమే గవర్నమెంట్కి వ్యతిరేకంగా పోరాడుతున్నాం కదా, మాకు కాకపోతే ఇంకెవరికి టికెట్ అనే భావనలో వాళ్ళు కూడా ఉన్నారు. సో అది అది తప్పండి. అది తప్పు. ఎందుకంటే ఏవండి, మేము యూట్యూబ్‌లో మాట్లాడి మనం సపోర్ట్ చేసినంత మాత్రాన మేము ఆశించకూడదు. అలాగే ఆశించి ఏది మాట్లాడకూడదు. నిజం మాట్లాడాలి. నిజంగా తప్పు జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేస్తున్నారు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు రావాలని కోరుకుంటున్నాం కాబట్టి దాని మీద మనం పెట్టాం తప్ప, ఇంకోటి వాళ్ళేదో ఇస్తారని ఆశించి మనం టీవీలో మాట్లాడకూడదు. మనం ఏదో టీవీ5లో కనబడుతున్నాం. ఏబిఎన్‌లో మనమే కనబడుతున్నాం. 5 సంవత్సరాలు మనమే స్పోక్స్ పర్సన్స్ కదా, మనకు టికెట్ కావాలని ఆశించకూడదు కూడా. ఆశించకూడదండి. మనల్ని గుర్తించి మహాసేన రాజేష్ గారిలాగా ఇవ్వాలి. ఓకే, రాజేష్ గారిని గుర్తించిన ఆయన ధన్యవాదాలు గాని, రాజేష్ గారికి ఏంటంటే అలా ఏరియాల వేడిగా టికెట్లు ఇచ్చుకుంటూ పోతే రేపు నష్టం జరుగుతుంది. పార్టీకి నష్టం జరుగుతుంది. ఎందుకంటే 2 పార్టీల కలయిక, ఇంకో బీజేపీ కూడా కలుస్తుంది అంటున్నారు కాబట్టి మనకి ఇబ్బంది కలగకుండా ఉండాలి. Yeah. అది. డెఫినెట్‌గా. మీరన్న దాంట్లో మాత్రం ఒకటి కరెక్ట్ సార్. ఎందుకంటే ఇప్పుడు ప్రతి సీటు గెలవడం కరెక్ట్ అనమాట. సో, డెఫినెట్‌గా పార్టీ అనౌన్స్ చేసిన నాయకుల్ని, లోకల్ లీడర్స్ అందరిని కూడా సమన్వయపరుచుకొని ఎళ్ళగలిగే వాళ్ళకైతే ఓకే. లేనప్పుడు మాత్రం ఎవరికాళ్ళు కరెక్ట్ చేసుకొని ఇద్దరు కూడా పార్టీ గెలుపు కోసం పోరాడితే మాత్రం బావుంటది. థాంక్ యూ. బయట వ్యక్తులు వచ్చిన ఒప్పించగలగాలి. అందరిని ఒప్పించుకొని చెయ్యాలి. అవును. కానీ అది ఒప్పుకోరు. ఇక్కడ ఆ! ఒప్పుకున్నా ఇండైరెక్ట్ గా దెబ్బ కొడతారు. ఆళ్ళు వైసీపీ వాళ్ళు తిప్పుకుంటారు. అవును. అంతే కదా! వాళ్ళకి బెనిఫిట్ అప్పుడు ఆ అవుద్ది. సీటు మనం కోల్పోతాం. అలాగా అవును. ఆ పరిస్థితి మనం రానివ్వకూడదు ఆళ్ళకి. ఎవరికీ రానివ్వకూడదు ఆ ఛాన్స్. యాహ్! థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్ సార్.